నమస్తే. 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సంచలనంగా మారిన పరిస్థితి. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు దాదాపుగా 11 మంది ఇటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి నోటీసులు పంపించడం జరిగింది. అదేవిధంగా 11 మందిపై కేసులు నమోదు చేశారు. సో, ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి రిటైర్డ్ జడ్జ్ అదేవిధంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నేరెళ్ల మల్లాది గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు దాదాపుగా 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన పరిస్థితి. ఈ బెట్టింగ్ యాప్ అనేది ఇంకా ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? అసలు దీన్ని ఎట్లా కట్టడి చేయాలి? ఏం చెప్తారు సార్? నమస్కారం అండి. ముందుగా మీ ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి, తెలుగు పాపులర్ టీవీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు. చాలా మంచి విషయం మీద మీరు డిస్కస్ చేయడానికి వచ్చారు. మీరు ఇంకా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఒక గంట క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది సెలబ్రిటీల మీద, సినిమా యాక్టర్ల మీద, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టడం జరిగింది. వాటిల్లో ప్రముఖమైన దగ్గుబాటి రాణా కానీ, లేదా మంచు లక్ష్మి కానీ, ప్రకాష్ రాజ్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు ప్రముఖులందరూ. సో అది చూసినప్పుడు మనకు ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని అనేక కారణాల వల్ల డబ్బుకి లొంగిపోయి మరి పోగొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఆ కేసు కానీ, లేకపోతే ఆ కేసు పూర్వపరాలు మనం చదివితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఆ కేసు ఎఫ్ఐఆర్ నెంబరు 393/2025. అది మియాపూరు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టారన్నమాట. ఇది 19వ తారీఖు నాడు మార్చి 2:59 అది రిజిస్టర్ చేశారు. దీంట్లో 318 క్లాస్ 4 ఒకటి, 118 ఒకటి, 112 ఒకటి, ఇది బిఎన్ఎస్ యాక్ట్. రెడ్ విత్ 49 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అనమాట. మళ్ళా తెలంగాణ గేమింగ్ యాక్ట్ THGA 3(3)(a)(4). మళ్ళీ 66D ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇవన్నీ సెక్షన్స్ యొక్క కూలంకుషంగా మనం గనక కంటెంట్ని చదివి అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, పోలీసు వాళ్ళు తీవ్రంగా అందులో ఈ క్రికెట్ మ్యాచ్లు కూడా రాబోతున్నాయి 2025 IPL. అవి వచ్చే లోపలే ఇటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ని సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వెబ్సైట్స్ని, యాప్స్ని ప్రమోట్ చేసి దానివల్ల కామన్ మ్యాన్ లేకపోతే యంగ్స్టర్స్ వాళ్ళ మైండ్ పర్టర్బ్ అయిపోయి, అడిక్ట్ అయిపోయి, వాళ్ళు ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడమే కాదండి, డౌన్లోడ్ చేసుకున్న యాప్స్లోకి వాళ్ళకి డబ్బు పెట్టి ఆడేదానికి కనుక స్తోమత లేకపోతే కుటుంబ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి వాడుతున్నారు. ప్లస్ అప్పులు ఇస్తున్నారు వాళ్ళకి. ఆ అప్పులు ఇవ్వటం, వీళ్ళు పోగొట్టుకోవటం, దాని తర్వాత ఆ డబ్బులు తిరిగి కట్టలేకపోయారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం, వాళ్ళు ఫైనాన్షియల్ డిస్ట్రెస్లోకి వెళ్ళి కొన్నిసార్లు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ దేవరకొండ ఆయన కానీ, విజయ్ దేవరకొండ కానీ, మంచు లక్ష్మి కానీ, దగ్గుబాటి రాణా కానీ, వీళ్ళందరికీ సెలబ్రిటీస్, ప్రకాష్ రాజ్ కానీ, వీళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు. వాళ్ళకి మంచి చెడ్డ మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పోలీసు వాళ్ళకి భయపడి ఈ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మాది పొరపాటు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇంతవరకు డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు, మేము ఇన్ఫ్లుయెన్సెస్గా మా యొక్క దీన్ని మిస్యూజ్ చేసాం కాబట్టి మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు వాళ్ళని వదలటం లేదండి. ఈరోజు ఆ విష్ణుప్రియకి నోటీసు ప్రకారం వచ్చి అటెండ్ అయితే ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ మనం చదివితే ఆశ్చర్యపోతాం. ఒక్క యూట్యూబ్లో వీడియో చేసిన దానికి 90,000 ఇచ్చారంట. అట్లాంటి 12 వీడియోలు చేసిందంట ఆమె చెప్పిన దాని ప్రకారం. ఆమె ఫోన్ సీజ్ చేశారు. మళ్ళీ ఫోన్ సీజ్ చేసినవే కాకుండా ఇప్పుడు ఆ మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా కూడా దానికి సంబంధించి ఒక పరిశోధన అయితే జరుగుతుంది. మనీ లాండరింగ్ జరిగినా, లేకపోతే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఫారిన్ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేసినా, లేదా ఆ డబ్బుల ద్వారా టెర్రరిజం జరిగినా, లేదా ఆ డబ్బుల్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేసేసి
కంప్లీట్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి, ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి, ఇలా అన్ని అకౌంట్లు మార్చేసి మిస్యూజ్ చేసిన వీటన్నిటికీ మరి పోలీస్ స్టేషన్లో చేసిన కేసులో జరిగిన పరిశోధనలో వచ్చేటువంటి విషయాలను బట్టి ఖచ్చితంగా తగు చర్యలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో పోలీస్ వారు అన్ని హెడ్ క్వార్టర్స్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక గట్టి నిఘా పెట్టారు. ఆ నిఘా పెట్టిన దాంట్లో భాగంగా ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్, ఆయన తెలంగాణ మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టాడు, సే నో టు బెట్టింగ్ యాప్స్ అని. ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ హ్యాష్ ట్యాగ్ ద్వారా అన్ని వేదికల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో కానీ, యూట్యూబ్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా ఇలాంటివి మీరు చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది జీవితాలని కబళించేస్తాయి. పూర్తిగా సంపూర్ణంగా సర్వనాశనం ఫైనాన్షియల్గా అయిపోయిన తర్వాత ఏమైతే ఏం లాభము. కాబట్టి ముందే దాని జోలికి వెళ్ళొద్దని చెప్పి పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారు, బయట చాలామంది మంచి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీసు వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్ల్ని వివిధ రకాలుగా వాడుతున్నారు. అంతేకాదండి, ఈ ప్రమోట్ చేసే దాంట్లో కొన్ని యాడ్స్ కూడా చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా వచ్చిందంటే, ఆ అడ్వర్టైజ్మెంట్స్ మనం ఏదో ఒక వీడియో చూస్తుంటే సడన్గా మధ్యలో మనం దానికి బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళడంలే, కానీ ఈ యాడ్స్ వల్ల మనం రన్నింగ్గా చూసే వీడియోలో మధ్యలో వచ్చి ఆ యాడ్స్లో చూసి ప్రమోట్ అవుతున్నారు. అది కూడా ఎలా చెప్తున్నాడు, యంగ్ మైండ్స్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటాయి, వాళ్ళకి ఒక 1000 రూపాయలు అవసరం ఉంది. సో 10 రూపాయలతోటి ఈ 1000 రూపాయలు పని చేయలేడు కాబట్టి వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ఏమని, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మీరు కనుక దీంట్లో 10 రూపాయలు కనుక పెడితే మీకు 1000 రూపాయలు వస్తుంది అని చెప్పి వాళ్ళని ఎంటైజ్ చేసినందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, సరే మన పోతే 10 పోతే వస్తే 1000 వస్తుందని చెప్పి దిగుతారు. ఆ దిగిన తర్వాత ఇంకొక సమస్య ఉంది. ఒకవేళ నిజంగా వాళ్ళు